కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ యూనియన్ చర్చ్ లో మంటల ఆదివారం పురస్కరించుకుని నగర వీధిలో యేసుక్రీస్తు ప్రభును మహిమ పరుస్తూ స్తుతి గీతాలు ఆలపిస్తూ మట్టెలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సండే స్కూల్ విద్యార్థులు చర్చ్ సభ్యులు మట్టలను అందంగా అలంకరించి వాటిని చేత పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి చంద్రపాల్, సండే స్కూల్ సూపరింటెండెంట్ జార్జ్ ముల్లర్లు మాట్లాడుతూ మట్టల ఆదివారం కార్యక్రమం అనంతరం ఏప్రిల్ 3వ తేదీన శుభ శుక్రవారం ఏప్రిల్ 5వ తేదీన ఈస్టర్ను జరుపుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధాకృష్ణ, సెక్రటరీ భూషణ్ కుమార్, ట్రెజరర్ నాని, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, జాయింట్ సెక్రటరీ నాగరాజు, జాయింట్ ట్రెజరర్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్ని, ఆర్గనైజింగ్ ట్రెజరర్ నిరంజన్ బాబు, చర్చ సభ్యులు, స్త్రీల సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ నగర వాసులకు బట్టలాది వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. యేసు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు చివరిసారిగా ఆయన రాజులకు రాజుగా ఊరేగించుకుంటూ యెరూషలేము దేవాలయానికి తోడుకుని వెళ్ళిన సుదినము ఆఖరి ఆదివారం ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేములో సజీవులుగా ఆయన ఆరాధించి దేవుని స్తుతించడానికి వెళ్ళిన ఈ యొక్క మహోత్సవము విజయోత్సవం అంటాము. దీన్ని మట్టలాదివారం అంటాము. బట్టలు చేత పట్టుకుని యేసు ప్రభువాన్ని ఆ యొక్క గార్ధపు మీద ఎక్కించి యెరూషలేము వీధులంతా త్రిప్పి దేవుని మహింపరిచారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వారు ఉచ్చరించారు. కనుక మేమందరం కూడా ఆ విధంగానే ప్రభు కొరకు నిలబడి పాడిదా, వెళ్ళుచు చాటిదా, యేసుని లోకములో యేసు మన కొరకు వచ్చేదని, మన కొరకు ప్రాణం పెట్టారని, మన నుంచి తిరిగి లేచారని, ఆయన మరలా తిరిగి వస్తారని ఈ సుదినాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క మట్టలాదివారి శుభాలు ప్రపంచమంతటా సార్వత్రిక సంఘమంతా కూడా గ్రామాలలో, నగరాలలో, పట్టణాల్లో, దేశాల్లో, ప్రపంచమంతా కూడా ఈ దినాన్ని ఈ రీతిగా బట్టలు చేతులుని దేవుని మహింపరచున్న సుదినము. ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కొరకే ఈరోజు కాకినాడ పట్టణ పురవీధుల్లో సంఘ కార్యవర్గం అంతటితోనూ సభ్యులతోనూ మేము ప్రకటిస్తూ ఆయన శాంతికి, సమాధానానికి అధిపతి అని, ఈ ప్రపంచాల మధ్య ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక మందికి శాంతినివ్వడానికే వచ్చాడని, ఆయన శాంతి సమాధాన అధిపతి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకే ఆయన తన వాహనాన్ని గుర్రాన్ని కాకుండా గాడిదను సమాధానానికి సూచనగా వాడుతూ ఈ ప్రపంచం శాంతిగా ఉండాలని, సమాధానంతో ఉండాలని, సుఖశాంతులతో విరాజిల్లాలని, సో అందరి అపరాధములను ఆయన తన మీద వేసుకుంటూ ఈ ప్రపంచానికి ఒక శాంతి దూతగా తాను పరిచయం కాబడ్డానికి ఒక శ్రేష్టమైనటువంటి సందర్భాన్ని యెరూషలేము జయప్రవేశ సందర్భంగా ప్రపంచానికి తెలియజేశారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈరోజు జయోత్సవ ర్యాలీ ఈ సంఘపక్షంగా జరిగించడానికి కృప చూపించినటువంటి దేవునికి మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తాం.